ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉందును. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. సహోదరి సహోదరుడా, మనము విశ్వాసములో ఆయన యందు నిలిచి ఉంటే దేవుడు తప్పకుండా మన యందు నిలిచి ఉంటాడు. సహోదరి సహోదరుడా, ఆయన సత్యాన్ని మనలో ఉండనివ్వాలి. ఆయన వెల్లడించిన సత్యాలను నమ్మడంలో కొనసాగాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కొలసీలకు 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సహోదరి సహోదరుడా, దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే, ఆయనలో నిలిచి ఉండాలంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలను హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని యొక్క కట్టడలను మీ బిడ్డలకు నేర్పించాలి. కుటుంబంలో ఆయన ఆజ్ఞల గురించి, ఆయన కట్టడల గురించి మనం ఎప్పుడు మాట్లాడేవారిగా ఉండాలి. ఎఫెసీలకు 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకండి, ప్రభువు గురించిన ఉపదేశంతో క్రమశిక్షణతో వారిని పెంచండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. కీర్తనీయుడైన దేవా, సమీపించరాని తేజస్సులో నివసించువాడా, మహచ్చర్య కార్యములు చేయువాడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో
పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.